సార్ సార్ సాయి గారు నన్ను ఇచ్చింది సార్, నేనేం అనలేదు సార్. మీరు చెప్తున్న పాఠం శ్రద్ధగా వింటా అంటే ఊకూకే నన్ను కొడుతున్నాడు సార్. మస్తు నొప్పి పెడుతుంది. వద్దు సాయి కొట్టకు అని చెప్తే నా చెయ్యి నొడబెట్టింది సార్. నా బల్పాలు కూడా గుంజుకుంటుండు. మా అమ్మ కవర్ నిండా పేలాలు పోసేస్తే గుంజుకొని ఆడే బొక్కిండు సార్. ఏంది సాయి గారు నిన్ను కొట్టిండా? నువ్వు పెద్దనా ఆడు పెద్దనా? నువ్వే కదా, మరి నీకు చేతులు లేవా కొడతా అంటే చూస్తున్నావు? వెనకకు మరి 4 గంటలు ఎగనా నీకు చేతగాక నాకు చెప్తున్నావు అంటే నేను ఇప్పుడు అని కొడితే ఏడ్చుకుంటా పోయాల నాయన దోల్కొచ్చి నన్ను తిప్పిస్తాందుకా? ఇగో ఇట్లనే ఉంటాయి కదా బల్లే చిన్న పిల్లల పంచాయతీలు. నాకైతే వీళ్ళిద్దరు పంచాయతీ కూడా అట్లనే అనిపిస్తుంది. ये किसी भी हद तक जा सकते हैं, हमें मरवा भी सकते हैं, ये मुझे भी मरवा सकते हैं, कुछ भी कर सकते हैं ये. షీపురు కట్టనే కత్తి కంటే ఎక్కువ తిప్పుతాడు అనుకుంటే చేతుల మీదకి లేవట్టిండు కేజ్రీవాల్ సార్. మోడీ సారు షీపురు పార్టోలను చంపేద్దాం అనుకుంటుండట. నాతోని నడిచేటోళ్ళు త్యాగాలకు తయారుండాలి అని పిలుపునిచ్చిండు కేజ్రీవాల్ సార్. అయినా కొత్తగా త్యాగాలు చేసుడేంది సారు? మీతో నడుచుడంటేనే త్యాగాలు. ఆల్రెడీ లీడర్లు జనం ఎన్నో త్యాగాలు చేసి షీపురు కట్టకు ఫుల్ పవర్ ఇచ్చిండ్రు. మీరంటే వడనోళ్ళను ఊడ్చిపడేస్తామనుకుంటే నువ్వేంటి సారు కొడతారు చంపుతారు అని సలిజరం తెచ్చుకున్నావు. చూసుకుందామా నీ పతాపమో నా పతాపమో చూసుకుందంతా అని తొడగొట్టాలి. మళ్ళోపరి బెంగళూరు దవాఖానకు పోతే సార్ దమక్ చక్కగా అయ్యేటట్టుంది.